ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులారా, 2025వ సంవత్సరం ప్రారంభంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం, నిత్యమైన కృపతో నేను మీకు వాత్సల్యాన్ని చూపుతాను. ఈ డిసెంబర్ నెలలో దావీదులకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతానన్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై 2025 సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు మనల్ని కనుపాప వలె కాచి కాపాడారు. అందును బట్టి ప్రభువుకే స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ ఆరాధనలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగాయి. ఆ మరుసటి రోజు నుంచి 3 రోజుల పాటు జరిగిన ఉపవాస ప్రార్థనలు గడిచిన సంవత్సరాల కంటే ఎంతో ఆశీర్వాదకరంగా, గొప్ప శుద్ధీకరణతో కూడిన ఉపవాస ప్రార్థనలు దీవెనకరంగా జరిగించారు ప్రభు. అందును బట్టి కూడా ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే, 31వ తేదీన రాత్రి 9 గంటలకి పాత క్రొత్త సంవత్సరపు ఆరాధన. మీకు అందరికీ తెలుసు, మన హోసన్నా మినిస్ట్రీస్ సెంట్రల్ ఫెయిత్ హోమ్స్ అన్నింటిలో ప్రతి సంవత్సరం 31వ తేదీ, ఈ సంవత్సరం అయితే బుధవారం వచ్చింది, బుధవారం రాత్రి 31వ తేదీ రాత్రి 9 గంటల నుంచి, ఖచ్చితంగా రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 2:30-3 గంటల వరకు పాత క్రొత్త సంవత్సరపు కలయికతో కూడిన ఆరాధన జరుగుతుంది. నూతన గీతము, నూతన వాగ్దానము, సరికొత్త వాగ్దాన సందేశము, నూతన ఆశయాలతో, నూతన ఆశలతో 2026లోకి ప్రభు మనల్ని తీసుకెళ్ళబోతున్నారు. దేవునికి స్తోత్రం. అంచేత కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావలసిందిగా ప్రేమతో మీకు మనవి తెలియపరుస్తూ ఉన్నాను. రాజమండ్రిలో మహాదేవుని గొప్ప మందిరం, హోసన్నా మందిరంలో, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న హోసన్నా మందిరాలు ఇంచుమించు 25-30 బ్రాంచి సంఘాలన్నీ రాజమండ్రి లాలా చెరువు మందిరం, హోసన్నా మందిరానికి వచ్చేస్తారు. మిమ్మల్ని అందరినీ, అన్ని సంఘాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తెల్లవారుజామున 1వ తారీఖున 6 గంటలప్పుడు, రాత్రంతా ప్రార్థనలో ఉంటాం. ఉదయం 6 గంటలకి, ఖచ్చితంగా 6 గంటలప్పుడు మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది, జీవగ్రంథంలో పేర్లు రాయబడి సురక్షితంగా జీవించాలనుకున్న వాళ్ళకి స్వయంగా నేనే బాప్తిసాలు ఇస్తాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, కుటుంబాలుగా, ఇంకా చెప్పాలంటే మీకు తెలిసిన వాళ్ళకి, పరిచయస్తులకి, నామకార్థ క్రైస్తవులు ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా చెప్పండి. 1వ తారీఖు పగలు కాదబ్బా, మధ్యరాత్రే, కొత్త సంవత్సరపు ప్రారంభ గడియల్లోనే దేవుని సన్నిధిలో గడపడం ఆశీర్వాదకరమైన. ప్రోత్సహించండి, పురుకొల్పండి, ప్రేరేపించి సన్నిధికి తీసుకుంటారు. రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరంలో బుధవారం రాత్రి సరిగ్గా 9 గంటలకి, అలాగే హోసన్నా మినిస్ట్రీస్ సెంట్రల్ సంఘాలన్నింటిలో కూడా రాత్రి 9 గంటలకే ప్రారంభించబడుతుంది. ఈ సమయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలంటే నూతన గీతము, నూతన వాగ్దానము, నూతన వాగ్దాన సందేశంతో ముందుకెళదాం. అందరినీ కుటుంబాలుగా సన్నిధికి రండి. ఇక 1వ తేదీన ఎక్కడ మన హోసన్నా మందిరాల్లో ఆరాధనలు ఉండవు. ఎందుకంటే యేసన్న గారు ఉన్నప్పటి నుంచి కూడా మనకు అట్లా అలవాటు చేశారు. ఎందుకంటే రాత్రంతా ప్రభు సన్నిధిలో ఉన్నాం కదా, అందుకని పగలు వర్కింగ్ డే కనుక ఎవరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని మీరు గమనిస్తారని ఒక సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థించండి, పాల్గొనండి, సంతోషించండి, సంతోష సమాధానాలు పొందుకొని నూతన సంవత్సరంలో అడుగుపెట్టి దేవుని మందిరంలో నుంచి పైలు వెళ్ళండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా తండ్రి కృప, కాపుదల, సమాధానం మీకు అనుగ్రహించునుగాక. మర్చిపోవద్దు, 31వ తేదీ రాత్రి, బుధవారం రాత్రి 9 గంటల నుంచి
1వ తారీఖు తెల్లవారుజామున 2:30, 3 గంటల వరకు ఉంటుంది. అయిపోగానే తెల్లవారుజామున నేను బాప్తిస్తాను ఇస్తాను. ఓకే, సిద్ధపడండి, కలిసి రండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్వేస్. హల్లెలూయా. ఆమేన్.